24 గంటలు ఎక్కడ చూసినా ఆమె వీడియోసే వస్తుంటాయి. చలిలోనే టిన్ 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 చలిలోనే టిన్ 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 మంటకాడ కూసుండి టిన్ టిన్ టిన్. ఒక పాటని ఒక డిఫరెంట్ రాగంతో తీస్తూ వన్నవల్ల వెల్లువ ఎట్టిటిడిం కొండ కోన దుల్లిపా ఎట్టిటిడిం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళ పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. టాబ్లెట్ అనమాట. అంటే ఆ వీడియో చూస్తే నవ్వుకోవడమేగా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఆమె మన ముందుకు వచ్చిన సజ్జు అనమాట. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపల్ల కొమ్మ, ఓ పున్నమ్మి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రములమ్మ రములమ్మ రములమ్మ. అంటే పాటని కావాలని పాడతారా, లేకపోతే పాటని ఇట్లా పాడితేనే జనాలు చూస్తారని పాడతారా? ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గుండెల్లో గుబులాయే మనసంత ఐసాయ్, గుండెల్లో గుబులాయే మనసంత ఐసాయ్. ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ. ఇప్పుడు ఇది కాక నువ్వు ఇంకా పార్ట్ టైం జాబ్స్ ఏం చేస్తావు? అంటే ఎంతవరకు నేను చదువుకున్నావు అసలు? ఆన్లైన్ ఎక్కడ జాబ్ చేస్తాను. ఆన్లైన్ జాబ్. ఆన్లైన్ జాబ్ చేస్తావు. ఓకే, ఎంత సంపాదిస్తావు మంత్లీ? అరే సాయి, 5 years నాతో మాట్లాడినావు. 5 years ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసినావు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడినావు. నేను హైదరాబాద్ వచ్చిన. ఓకే, ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎప్పుడన్నా ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు అంటే మీరు రీల్స్ చేస్తూ చేస్తూ మధ్యలో కొన్ని వీడియోస్కి గలీజ్గా కామెంట్స్ పెడుతుంటారు. అవును. వాళ్ళని ఆ కామెంట్ చూసి మీరు రీల్స్ ఆపేద్దాం అనుకుంటారా, లేకపోతే ఏంది మనకి కర్మ అనుకుంటారా, లేకపోతే ఎవడైనా పెట్టుకొని అనుకుంటారా, ఏమనుకుంటారు? అలా కాదు, అసలు చిన్న పిల్లలు హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఒక సెలబ్రిటీని అయితే తీసుకొని వచ్చాను. తను ఎవరో అంటే 24 గంటలు ఎక్కడ చూసినా ఆమె వీడియోసే వస్తుంటాయి. ఎట్లా అంటే ఒక పాటని ఒక వెరైటీగా పాడుతూ, ఒక పాటని ఒక డిఫరెంట్ రాగంతో తీస్తూ, అసలు ఎంతమంది ఒక టాబ్లెట్ అనమాట. అంటే ఆ వీడియో చూస్తే నవ్వుకోవడమేగా. ఒక టాబ్లెట్ వేస్తే మనకి ఎట్లా తలకాయ నొప్పి తగ్గుతుందో ఆ వీడియో చూస్తే అంత నవ్వొస్తుంది అనమాట. ఆమె మన ముందుకు వచ్చిన సజ్జు అనమాట. పేరు వచ్చి సజ్జు గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరు ఇలా ఎందుకు పాడాలనుకున్నారు పాటలు? ఇలా అంటే ఎట్లా అండి? అదే మీరు పాడుతున్నారు కదా పాటలు, నార్మల్గానే అండి. అదే ఎలా పాడతారు అసలు? అట్లా ఊరికే సాంగ్ని తీసుకొని ఏదైనా కొంచెం స్లో అయినా కొంచెం స్పీడ్ అయినా అట్లా చేసి. అంటే పాటను కావాలని పాడతారా, లేకపోతే పాటని ఇట్లా పాడితేనే జనాలు చూస్తారని పాడతారా మీరు? అలా ఏం లేదు. నేను ఒక సందర్భంలో వట్టిగా నార్మల్గా ఇట్లా పాడినప్పుడు నా చుట్టూ చాలా జనాలు ఉండే. ఓకే, మా ఫ్రెండ్సే, తెలిసిన వాళ్ళు చాలా ఏదో డిస్కషన్లో ఉన్నారు సీరియస్గా. నేను వట్టిగా ఒక లైన్ పాడినా అన్నమాట. వాళ్ళందరుండి ఉన్నట్టుండి వేరే ఏదో ఆలోచనలో ఉన్న వాళ్ళు సడన్గా చాలా నవ్వేసిరు ఒక 1/2 hour వరకు. ఓకే, అదేదో పాడితే మేము కూడా నవ్వుతాం, కెమెరామ్యాన్స్ మేము కూడా నవ్వుతాం. ఒకసారి ఫస్ట్ అదే ప్రయోగం చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఊరికి అట్లా పాడి పెట్టాను అనమాట. అదేంటంటే ఓరుగల్లుకి సాంగ్ అనమాట. ఒకసారి మా కోసం మళ్ళీ అదే అనమాట. ఒకసారి నవ్వుకుంటాం, పాడండి. ఇప్పుడు మళ్ళీ అలా వస్తుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, అరే నువ్వు ఏంద్రా నాయన ఎవరెవరిన తెస్తున్నావు వెరైటీ మనుషుల్ని, అసలు వాళ్ళ టాలెంట్ ఏందో అని అడుగుతారు. అందుకోసం ఒక్కసారి పాడండి. మరి అలా పాడితే బాగుండదేమో సార్. పాడాలి కదా ఇప్పుడు. సరే, నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడతాను, పాడండి. తర్వాత నెక్స్ట్ నుంచి వేరే సాంగ్స్ పాడతాను. పాడండి. పర్లేదా? ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాది, ఒరే చూపుల్లే రువ్వే ఏక వీర నువ్వులా ఉన్నావే. అంతేనండి. ఇదే సాంగ్ ఇట్లనే పాడారా? ఇలాగే అండి. దీనికి నవ్వు వచ్చేసిందా మీ ఫ్రెండ్స్కి? మాకేం రావాలి నవ్వు?
ఏమో తెలియదండి. అంటే మీరు ఫన్నీగా వాడలేదు పాటని. ఏమో అండి నాకు తెలియదు. మీరు అంటే అంత ఎంజాయ్మెంట్గా పాడలేదు పాటని. ఒకసారి మంచిగా ఎంజాయ్మెంట్గా పాడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ మధ్య బాగా పేరు వచ్చింది కదా మీకు, ఏదో చిన్న రీల్కి ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు. ఏంటది? ఏదో అన్నయ్యనా ఏదో అంటారు కదా, ఒక చిన్న వర్డ్. నాకు అర్థం కాలేదు. ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో మీది ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది, వాయిస్. అది ఒకసారి ఆ పాట పాడండి. అనిల్ అనే ఒక సాంగ్ ఉంటుంది. అనిల్ అని ఒక అతను కామెంట్ చేశాడు అనమాట, అక్క నా గురించి పాట పాడు. ఓకే. చాలాసార్లు ఇలా పాడానన్నమాట. అరే అనిల్గా ఏంద్ర నీ లొల్లి, పొంగ పొంగ పొలాస అంటావు, పొలాస కింద గిలాస అంటావు అనిల్గా, ఓరి అనిల్గా నీ బాధ ఏందో చెప్పురా ఓరి అనిల్గా అని ఇట్లనే వాడినా అనమాట. పాడేసరికి అది కూడా మంచిగానే వెళ్ళింది. సూపర్. అంటే ఇది ఇట్లా ఉండాలా? ఇట్లా ఇంకెన్ని పాడారు పాటలు? మామూలు ఇప్పుడు నా పేరు చెప్తాను, నా పేరు మీరు ఒక పాట పాడండి. ఊరి తెల్ల పూస ఊరి బషీర్ మాస్టర్ ఏండిరని గోలా ఓరి అయ్యా, నువ్వేంది ఇట్లా వచ్చి కూసుంటావు, నాకేమో నువ్వు ఇంటర్వ్యూ అంటావు, నేనేమో కెమెరా ముందుకొచ్చి కూసోని నేను పాట పాడతాను ఓరి. తప్పుగా వస్తుంది, మీరేమనుకోవద్దు. మీరు ప్యారడీ సింగర్ కాబట్టి నేనేం తప్పు పట్టను. అసలు మీ ఇన్స్టా ఐడి చెప్పండి, అడుగుతారన్నమాట చాలా మంది. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి మీ కెమెరాకి. ఇన్స్టా ఐడి వచ్చేసి కోకిల ఖుషి అఫీషియల్ అని ఉంటుంది. కోకిల ఖుషి అఫీషియల్ అంటే నువ్వు పాడబడుతున్నావు అని కోకిల అని పెట్టుకున్నావు? అవును. ఒక చెల్లె ఉంటది అనమాట, తన పేరు ఖుషి, నా పేరు కోకిల, 2 పేర్లు కలిపి పెట్టాను అనమాట ఊరికి అట్లా నార్మల్గా. తర్వాత అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఇట్లా చేస్తాను, వీడియోస్ చేస్తాను అని కూడా నాకు తెలియదు. జస్ట్ ఊరికి అట్లా క్రియేట్ చేసి ఒక వీడియో అట్లా అప్లోడ్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇన్స్టాలోకి వచ్చి? నేను ఒక 2 years అవుతుంది దగ్గర. 2 years. 2 yearsలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంది నీకు? పెద్దగా ఏం రాలేదు. వ్యూస్ అయితే చాలానే వస్తాయి కానీ ఫాలోవర్స్ అయితే పెద్దగా ఏం రాలేదు. ప్రమోషన్లు చేస్తావా? బానే లేదు, చేయను. ఎందుకు? నాకు ఇష్టం ఉండదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది కాక నువ్వు ఇంకా పార్ట్ టైం జాబ్స్ ఏం చేస్తావు? అంటే ఎంతవరకు చదువుకున్నావు అసలు? ఎక్కడ? ఆన్లైన్ జాబ్ చేస్తావు. ఓకే, ఎంత సంపాదిస్తావు మంత్లీ? పెద్దగా ఏం రాదు, ఒక 5-6 వేలు వస్తుంది. ఆన్లైన్ జాబ్ చేస్తావు. ఆన్లైన్. మీ మమ్మీ డాడీ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మా మమ్మీ డాడీ వచ్చేసి లేరు ఇప్పుడు, ప్రస్తుతానికి చనిపోయారు. నేనైతే హాస్టల్లో ఉంటా. నేను ఈ ఇందాక పాడిన సీను కదా, ఏదో పాట పాడావా, ఆ పాట కింద కామెంట్ చూసినా నీకేదో పెద్ద సినిమాలో ఒక సాంగ్, ప్యారడీ సాంగ్ పాడే అవకాశం వచ్చిందని తెలిసింది. నిజమేనా? వచ్చాయండి. వచ్చినాయా? పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, సినిమా అయితే వచ్చిందా? ఏం పాట అడిగారు సినిమాలో? ఫన్నీగా పెడతారండి కామెంట్స్. మామూలుగా అయితే సాంగ్ పాడడానికి అవకాశం వచ్చింది, మూవీస్ లో అని కాదు, నార్మల్ గా వచ్చినాయి. ఓకే, ఏ పాట అది? అవి ఫోక్ సాంగ్స్, ఇలాగే ఇదే టైప్ ఆఫ్ లో, కాకపోతే వెరైటీగా ఉండేటట్టుగా. ఓకే, ఇప్పుడు నువ్వు టక్కని ఏదైనా సిచ్యువేషన్ చెప్తే పాట క్రియేట్ చేయగలవా? లేదండి, నాకు అంత టాలెంట్ లేదు. ఇప్పుడు ఒకవేళ నీ టాలెంట్ని చూసి నీకు ఒక సినిమాలో అవకాశం, ఏదైనా సీరియల్లో అవకాశం ఇచ్చారనుకో, ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలవా? సిచ్యువేషన్ బట్టి మీరు దీని గురించి మాట్లాడాలి అంటే ఓకే, నేను మాట్లాడగలను. ఇప్పుడు మా కెమెరా డైరెక్టర్ రై రై రారా సినిమా పేరు. ఓకే, సినిమా పేరు కెమెరా, అది రై రై రారా. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని 5 years నుంచి లవ్ చేస్తున్నారు. సినిమా కెమెరా 5 years నుంచి లవ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి నిన్ను మోసం చేసిపోయిండు. అక్కడ ఒక డైలాగ్ కొట్టాలి. కొట్టండి డైలాగ్. అరే సాయి, 5 years నాతో మాట్లాడినావు, 5 years ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసినావు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడినావు. నేను హైదరాబాద్ వచ్చిన, ఇక్కడున్నా కానీ దగ్గరలో ఉంటే వచ్చి కలిసిటోడివి. ఎంత మంచిగా అనిపించేది అసలు. ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఫోన్ చేసి మాట్లాడేస్తావు. ఎంత అసలు నీ గురించి నేను ఎంతో ఆలోచించిన, నాకు అసలు పెళ్ళనే ఆలోచనే లేదు, లవ్ అనే ఆలోచన లేదు. అట్లాంటిది ఫ్రెండ్ అని చెప్పి మంచిగా మాట్లాడి డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అని చేసి
నన్ను ఎక్కడ కాకుండా వేసి ఎట్లా పోయినవురా సాయి? అసలు నువ్వేమనుకుంటున్నావు? కనీసం నీ జాడన్న తెలియకుండా నువ్వు ఎట్లరా ఇట్లయితే జాడన్న తెలియకుండా ఎక్కడికో అని చెప్పి పోయినావు. జాడలేదు పత్తలేదు, ఎక్కడని వెతకాలే సాయి నీకు? ఒక్కసారి నేను నా గురించి ఆలోచన వస్తలేదా? అసలు నేను గుర్తు రావట్లేదా? నాతో మాట్లాడాలని అనుకోవట్లేదా? ఎందుకు సాయి? సూపర్, చాలా బాగా చెప్పింది. సాయి పేరున్న వాళ్ళందరికీ ఈ వీడియో నెక్స్ట్. ఓకే, ఇప్పుడు సాయి కోసం మీరు ఏడ్చారు, ఇప్పుడు సాయి కోసం నవ్వాలా? సాయి ఇన్ని సంవత్సరాలు నా వెనక కుక్క లెక్క పడి నేను అద్దంటుంటే కూడా నా వెనక అమ్మ బుజ్జి తల్లి కోకి తొక్క తోటకూర అని చెప్పి నా వెనక పడి నాతోటి మాట్లాడి ట్రై చేసి లాస్ట్కు నేను ఒప్పుకునే టైంకి వచ్చేసి నువ్వు ఇంకో పోరుతోటి జంప్ అవుతావు. ఏమున్నావురా అసలు? నీది టాలెంట్ అంటే టాలెంటు. ఇప్పుడు ఆ పోరుతోటి కూడా ఉంటావా? లేకపోతే 4 రోజులు దాన్ని కూడా మైండ్ ఖరాబ్ చేసి దొబ్బెత్తావా? నీయాసొంటోడు ఉండాలిరా, మస్తు జబర్దస్త్ ఉంటావు. నీయాసొంటోళ్ళ జీవితంలో ఎవరి చరిత్రలో బాగుపడ్డట్టు అయితే లేరా. నాకైతే బాధగా అనిపిస్తలేదు, నవ్వొస్తుంది. ఎందుకో తెలుసా? నీయాసొంటో వల్ల పడకుండా ముందుగానే నీ గురించి తెలిసింది కదా. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సూపర్. ఇప్పుడు అదే సాయిని కోపంగా ఎంత సీరియస్ అన్నమాట, ఇక వాడు చచ్చిపోవాలా. ఒరే సాయి, అరే సిగ్గుందా రా? సిగ్గు మానం ఏమన్నా ఉందారా నీకు అసలు? 5 సంవత్సరాల నుంచి ఎంటబడ్డావు, నా పైసలు తిన్నావు, నా తోక పట్టుకొని తిరిగినావు. కోకి కాకి అనుకుంటే మంచిగానే తిరిగినావు కదరా. నీ ముఖంలో మన్ను, నీ ముఖం కాలు గాను. అరే సిగ్గుందా రా ఏమన్నా? మంచిగా పైసలు అయితే తిన్నావు కదా, అయిపోయిందా? నా దగ్గర పైసలన్నీ అయిపోయినాయా? వెనకాల వచ్చి బ్లేమ్ చేస్తాను మళ్ళా అట్లా ఇట్లా అని చెప్పి. మంచిగా అవసరం ఉన్నంత సేపు అయితే వాడుకున్నావు కదా, అవసరం ఉన్నంత సేపు అయితే వాడుకున్నావు కదా. ఇంకా నయ్యం, నా అదృష్టం మంచిగా ఉంది. లేకపోతే నీ వల్ల వాడి నేను నాశనం అయిపోయేదాన్ని. ఇంకా ముందుగానే తెలిసింది నీ గురించి. అసలు నువ్వు మనిషివా పశువురా? ఏమున్నావురా? ఎట్లా కనిపిస్తున్నావురా నీ కళ్ళకు? అసలు నన్ను గంత ఘోరంగా బ్లేమ్ చేయడానికి అసలు నీకు మనసు ఎట్లా వచ్చిందిరా? నా దగ్గరని 24 గంటలు ఏది కావాలంటే అది, ఏది చెయ్యాలంటే అది, ప్రతి దానికి నాకు ఫోన్ చేసి ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడి పైసలు దొబ్బినావు కదరా. నా ఆస్తి మొత్తం దొబ్బినావు, నా పైసలన్నీ దొబ్బినావు. ఇంకేం కావాలరా? ఎవరికైనా ఫోన్ చేసి అడగాలన్నా ఇంకా ఈడు నాకు ప్రపోజ్ చేస్తాడు. నాకు ప్రపోజ్ చేసి నాకున్న దోస్తులతోటి మళ్ళా వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి, వీళ్ళ ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్ ఎందుకు రా? బాడక దొంగ సచ్చినోడా, దొంగ ముఖమోడా. అసలు నీకేం కావాలరా చెప్పు. అరే సాయిగా, నిన్నెక్కడున్నా నేను ఇడిచిపెట్టాను రా. నేను నిజంగా చెప్తున్నా, నువ్వు గంత మంచి దోస్తానా అన్నావు, లాస్ట్కి వస్తే లవ్ అన్నావు, ఏది కుదరకపోతే కొవ్వన్నావు, పోయినావు. గంతేనా నీ ముచ్చట? సూపర్, యాక్టింగ్లో బాగా చేస్తున్నావు. అంటే నీకు ఇట్లనే పాట కూడా ఏదైనా సిచ్యువేషన్ చెప్తే పాడొచ్చు కదా. ఇట్లనే ఇదే సిచ్. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మంచిగా చెప్పింది, లవ్ కాన్సెప్ట్ బాగా చేసావు. ఇప్పుడు నీకు ఏమైనా సీరియల్ అవకాశాలు వచ్చాయా? సినిమాలో కానీ సీరియల్స్లో కానీ వచ్చినాయా? ఏ సినిమాలో? ఒక 2 మూవీస్లో చేశానండి. సినిమా పేర్లు చెప్పు. ఒక మూవీ అయితే మాయా అని ఒక చిన్న మూవీ, అది చేశాను. ఏం క్యారెక్టర్ చేశావు దాంట్లో? అందులో కామెడీ రోల్ చేశాను. కామెడీ రోల్? ఏం క్యారెక్టర్ ఏంటి? కామెడీ అంటే సీన్ ఏమని చెప్పగలవా? అంటే నార్మల్గా గెస్ట్ లాగా అంటే ఒక ఇంటికి రెంట్గా వచ్చి ఆ ఇల్లు లాకేసి ఉంటుంది అనమాట. వాళ్ళ ఎదురుగా ఒక ఇల్లు ఉంటది, ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళని హడావిడి వేసేస్తా కామెడీ తోటి. అంతేనా? సరే, ఇప్పుడు నీకు సాయి అనే పిల్లగాడు ఎప్పుడన్నా నీకు ఐ లవ్ యూ చెప్పాడా? లేదండి, చెప్పలే. ఉత్తరం జస్ట్ క్యాజువల్ గా కలిసిండు మామూలుగా, అంతే. అసలు కలవడం లేదండి. నాకు సాయి అనే ఫ్రెండ్స్ అయితే మంచి వాళ్ళు ఉన్నారు, బ్రో ఉన్నారు, అక్క అని పిలిచే వాళ్ళు ఉన్నారు, లేదంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వేరే రియల్ గా కాదు, మామూలుగా సినిమా మీరు చెప్పిన షార్ట్ ఫిలిం లో సాయి. షార్ట్ ఫిలింలో అయితే
ప్రపోజ్ చేశారన్నమాట. ఎట్లా చేసిండు ప్రపోజ్? ఏముంది, అసలు తడబడతా ఉన్నారు. ఏంది ఈయన కథ అనుకున్నా. తడబడతా ఉంటే ఏంది ఈయన కథ, అసలు ఇంతగానం ఇట్లా మెంటల్ లెక్క చేస్తుండు, ఏమైందో ఏమో అని చెప్పేసి కొంచెం దూరం ఉండాలి, మనం మాట్లాడితే ఎక్కువ పాపం గుండె గాయ చేసుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నా. అనుకున్నా అయినా కానీ వేరే వేరే వాళ్ళతోటి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కాల్ చేసి మాట్లాడిపించడం, కాన్ఫరెన్స్ లో అందరితోటి మామూలుగా. ఇప్పుడు నువ్వు వీడియోలు సజ్జు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా వీడియోలు చేస్తుంటావు కదా, మామూలుగా ఎప్పుడన్నా బయట ఎవరన్నా కలిసి నీతో సెల్ఫీలు దిగిరా? కొంచెం. ఏమనిపిస్తుంది సెల్ఫీ దిగినప్పుడు? ఏమనిపించదు అసలు. నన్ను కూడా ఫోటోలు తీసుకుంటారా అని అనిపిస్తుంది అనమాట. ఆడవాళ్ళు దిగారా మగవాళ్ళు దిగారా? ఫస్ట్ గర్ల్స్ తీసుకున్నారు, తర్వాత బాయ్స్. రేర్ గా ఎక్కువ ఏం తీసుకో. ఎక్కడన్నా గుర్తుపడతారా అసలు ఎక్కువ? చాలా గుర్తుపట్టడం అయితే చాలా. ఏమంటారు? గానకోకిల అంటారు, పాటలక్క అంటారు. గానకోకిల పాటలక్క, వావ్ సూపర్ బిరుదు. సరే, మరి గానకోకిల పాటలక్క మా కోసం ఒక మంచి సాంగ్ ఒకటి పాడొచ్చుగా? ఇంకొకటి నాకు ఒకటి సాంగ్ ఇష్టమైన సాంగ్ ఉంటుంది అన్నమాట. అది నాకు కూడా ఇష్టమే ఉంటుంది. పాడు. నవమాసాలు మోసిన తల్లి నీ ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, పొద్దు వాలుతుంది నా కవ్వలాలనేది, వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా, నవమాసాలు మోసిన తల్లి నీ ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, ఈ లేత గుండెలో నా తీరని బాధని నింపావు, చిన్నారి కన్నుల్లో కన్నీళ్ళని నింపావు, తిరిగి రాని తీరానికి వెళ్ళి నన్ను ఒంటరి చేసావు, బ్రతుకును బాధను నింపావు. సూపర్ సూపర్. ఇది నువ్వు రాసిన పాటనా ఇది? లేదండి, ఇది ఉన్న సాంగేనా? సూపర్ గుడ్. అయితే ఇంతే ఒక మంచి ఫాస్ట్ పాట పాడొచ్చుగా? గుస్సా సయ్యకు మావో నా గుండెల్లో గుబులాయే, జరగట్టా చూడకు మావో నా మనసంతా ఐసాయే, గుస్సా సయ్యకు మావో నా గుండెల్లో గుబులాయే, జరగట్టా చూడకు మావో నా మనసంతా ఐసాయే. సూపర్, చాలా బాగా పాడారు. ఇదే పాటను ప్యారడీగా పాడితే ఎట్లా పాడతారు? గుస్సా చెయ్యకు మమ్మ అంటే ఇది, అంటే అది కాదు, ఇది ప్యారడీ కాదు. ఫాస్ట్ బీటా? కాదు కాదు, ర్యాప్. పాడండి. రెడీ? ర్యాప్ లో రెడీ రెడీ కెమెరా. గుస్సా చెయ్యకు మమ్మ గుండెల్లో గుబులాయ్, గుస్సా చెయ్యకు మమ్మ గుండెల్లో గుబులాయ్, అట్టా సుడకు మమ్మ మనసంత ఐసాయ్, అట్టా సుడకు మమ్మ మనసంత ఐసాయ్, గుస్సా చెయ్యకు మమ్మ గుండెల్లో గుబులాయ్. వావ్ సూపర్, మంచిగా ఉంది ర్యాప్. నువ్వు మళ్ళా మంచిగా వాడు నేను డ్యాన్స్ చేస్తా. రెడీ? రెడీ 5 6 7 నేను డ్యాన్స్ చేస్తా ఇదే పాట. మళ్ళా వాడు. రెడీ? గుస్సా చెయ్యకు మమ్మ గుండెల్లో గుబులాయ్, అట్టా సుడకు మమ్మ మనసంత ఐసాయ్, గుండెల్లో గుబులాయ్ మనసంత ఐసాయ్, గుండెల్లో గుబులాయ్ మనసంత ఐసాయ్, గుండెల్లో గుబులాయ్ మనసంత ఐసాయ్, ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ. వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్, వెరైటీగా ఉంది కదా. ఆమె వెరైటీ సింగర్ అనే ఇవాళ ఇంటర్వ్యూ పెట్టాను అనమాట. ఓకే, ఇలా నీకు ఎట్లా అంటే నీకు ముందే థాట్ వచ్చేస్తే ఇట్లా పాడాలని? లేదు, ఫస్ట్ నేను ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, మా నాన్న ఓల్డ్ సాంగ్స్ నేర్పించేవాడు చిన్నప్పుడు. నా కోసం ఒక పాట పాడతావు? వాన వాన వెల్లువాయే, ఆ పాటని ప్యారడీగా పాడాలి. రెడీ? వాన వాన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే, వాన వాన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే, చెలియ చూపులే చిలిపి జల్లులై మోము తాకగా ఏదో 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 హై, వాన వల్ల వెల్లువాయే టిటిడిం, కొండ కోన తుల్లిపాయే టిటిడిం,
చెలియ చూపులే చిలిపి జల్లులై మైను తాకగా ఏదో 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 హై టిటిడిడిం. సూపర్, మామూలు కాదు. టిటిటిటి. సూపర్. ఇంకా 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 నీకు వచ్చిన పాటలన్నీ పాడేసాయి. నీకు ఏమేమి వస్తాయి ఇంకా? నా కోసం ఇంకో సాంగ్. ఓ ముత్యాల కొమ్మ, ఓ మురిపాల రెమ్మ, ఓ రావులమ్మ అనే పాటను ప్యారడీ. రెడీ? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం సుపుల్లోయమ్మ, ఎగు సుక్కనోయమ్మ, సిరి మువ్వలోయమ్మ, చంద్రవంకలోయమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ, ఓ వస్తే రాములమ్మ. ఆ కరిమబ్బు ఒరిమబ్బు కన్ను గీటెనమ్మ, ఓ సేరాములమ్మ. నువ్వు సింధు మీద సెందేసి సింగుమంటే నమ్మ, ఓ సేరాములమ్మ. ఈ ర్యాప్ లేక ట్రై చేద్దాం. సరే సరే పాడు, ర్యాప్లో ట్రై చేయి. ఇదే పాట ర్యాప్లో ఫ్రెండ్స్. రెడీ? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపల్ల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ రాములమ్మ, ఏయ్ రాములమ్మ రాములమ్మ రాములమ్మ. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపల్ల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ రాములమ్మ, హే రాములమ్మ రాములమ్మ రాములమ్మ. ఏం సుపులోయమ్మ, ఏం సుక్కనోయమ్మ, సిరి మువ్వలోయమ్మ, చంద్రవంకనోయమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ రాములమ్మ, ఏ ఏ ఏ రాములమ్మ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ, ఓ ఓ ఓ ఓ రాములమ్మ. నువ్వు ఆ కరిమబ్బు వరిమబ్బు కన్ను గిట్టెనమ్మ, ఓ ఓ ఓ ఓ రాములమ్మ. చాలు, అక్కడికి అయిపోయింది. సూపర్ ఫ్రెండ్స్. ఒక పాటని నార్మల్గా ప్యారడీ పాడవచ్చు, కానీ ర్యాప్లో పాడటం అంటే మామూలు విషయం కాదు. ఈ పాట చాలా బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. జూనియర్ ఎన్టీఆర్ గారి పాట, ఒక పాట ర్యాప్లో పాడుతుందంట. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ. నల్లారెగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నల్లారెగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నీ పెనిమిటి కాలినాడమ్మా. సూపర్, చాలు. అసలు ఎంత మంచిగా పాడారో, మామూలు లేదు. చాలా మంచిగా ఉంది ఈ పాటను. మనం దీన్ని ఏమన్నా ర్యాప్ గీప్ ఏమైనా చేయొచ్చా? వద్దులే. సరే, ఇది ఒక 2 నిమిషాలు మన తెలుగు పాటలు పక్కన పెడదాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నేనా 10th వరకు. 10th వరకు చదివా? 10th వరకు చదివారు కదా. ఇప్పుడు మీరు ఏమేమి సినిమాలు చూస్తారు ఎక్కువ? హిందీయా తెలుగా? తెలుగు. హిందీలో ఏమైనా పాటలు వచ్చా మీకు అసలు? హిందీలో ఏం రావండి. హిందీలో ఒక్కటి పాడొచ్చు కదా మా కోసం? ఓకే, ఒకటే హిందీలో ఒక మంచి సాంగ్ పాడండి. చాహా హై తుజ్కో చాహూంగే హరదం, మరికే నీ దిల్ సే నీ ప్యారు నా హో జాహూ. సూపర్, గుడ్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు నువ్వు? అంటే అట్లా దేనికోసం ట్రై చేస్తున్నావు? సినిమా కోసమా, సీరియల్స్ కోసమా? అసలు నీ గోల్ ఏంటి? నాకు మూవీ ఫీల్డ్ అంటే ఇష్టం. దాని గురించి ఇక్కడికి వచ్చిన, ఇక్కడే ఉన్నాను అనమాట. ఓకే, అందులో ఏదైనా పర్లేదు. ఓకే, నీకు ఏదైనా పెద్ద సినిమాలో ఏదైనా అవకాశం వస్తే నీ ఎవరితో చేయాలని ఎక్కువ ఇష్టం? హీరో అలా నేను ఏం అనుకోలేదండి. ఏ హీరో చేయాలని ఇష్టం నీకు? అట్లా ఏం లేదా? అట్లా ఏం లేదు. అలాంటి అవకాశాలు మనకు చెప్పి రావు కదండి. మనం అనుకున్నంత మాత్రాన అవి రావు. ఓకే, ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎప్పుడన్నా ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు అంటే, నేను ఉండడం అయితే ఎప్పుడు ఒంటరిగానే ఉంటా. హైదరాబాద్ వచ్చి అని కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరిగానే ఉంటావు. ఏమైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఏమన్నా? లవ్ గురించా, మమ్మీ డాడీ గురించా, మనీ గురించా, దేని గురించి అన్నా? లవ్ గురించి అయితే నేను అస్సలు బాధపడను. అట్లా బాధపడ్డా కానీ నేను దానికి యాక్సెప్ట్ చేయను. ఎవరైనా నేనైతే బాధపడేది, ఏదైనా సఫర్ అయ్యేది అయితే నా ఫీజుల కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేదంటే మా అమ్మ నాన్న గురించో, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అంతేగాని ఈ లవ్ గురించి అయితే నేను అసలు బాధపడను. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా అంటే మంచా చెడా?
మంచి ఉంది చెడు ఉంది, మనం ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా. నీకు ఎలా యూజ్ అయింది? మంచి యూజ్ అయిందా, చెడు యూజ్ అయిందా? మ్మ్. మంచితో చెడు వచ్చింది, చెడుతో మంచి వచ్చింది. అంతేనా? ఆ. చెడుతో మంచి, మంచి చెడుతో వచ్చింది. మ్మ్. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వల్గర్ వీడియోస్కి బాగా వాల్యూ ఉంది. మ్మ్. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? అది చూసే వాళ్ళ బట్టి ఉంటుంది కదండి. అంతేనా? అంటే వల్గర్ అనేది కాదు, ఉమ్, చేసేవాళ్ళు వల్గర్ అని వాళ్ళు అనుకోరు, వాళ్ళకి ఆలోచన ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. వాళ్ళు జనాలు చూస్తుంటే వాళ్ళని ఎట్లా తీసుకెళ్తే వాళ్ళు అట్లనే రన్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేనైనా అంతే. అంతే. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అంటే ప్రమోషన్స్ ఎక్కువ వస్తున్నాయని ఎక్కువ చేస్తున్నారా, సినిమాలలో అవకాశం వస్తుందని ఎక్కువ చేస్తున్నారా, లేదా డబ్బులు వస్తాయని చెప్పి ఎక్కువ చేస్తున్నారా? రీల్స్ ఎవరు చూసినా రీల్సే చేస్తున్నారు, అది ఎందుకు? ఎందుకు చేస్తున్నానంటే అది సరదా ఫస్ట్. ఓకే. ఏంటిదంటే ఇంట్లోనే ఉంటారు, ఉమ్, ఇంట్లో ఉండడమా లేకపోతే కాలేజ్కి వెళ్ళడమా, జాబ్ చేస్తారా, ఓకే. ఏదో ఒక చిన్న రిలీఫ్ కోసం అయితే ఫస్ట్ రీల్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే ఉంటుంది. సోషల్ Okay. మీడియా అంటే ఉమ్, ఒక రిలీఫ్ కోసమే ఎవరైనా యూజ్ చేసుకోవాలని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, ఓకే. తర్వాతనే అన్నీ వస్తాయి మధ్యలో. ఓకే, ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ మధ్యలో కొన్ని వీడియోస్కి గలీజ్గా కామెంట్స్ పెడుతుంటారు. అవునండి. వాళ్ళని ఆ కామెంట్ చూసి మీరు రీల్స్ ఆపేద్దాం అనుకుంటారా, లేకపోతే ఏంది మనకి కర్మ అనుకుంటారా, లేకపోతే ఎవడైనా పెట్టుకొని అనుకుంటారా, ఏమనుకుంటారు మీరు? అలా కాదు, అసలు చిన్న పిల్లలు ఉమ్, ఎంత అంటే అసలు వాళ్ళకి అన్నం తినడు కూడా ఎట్లా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆ, అట్లాంటి పిల్లలు కూడా చాలా గలీజ్గా, ఇప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు అయితే అసలు అట్లాంటి కామెంట్స్ పెట్టరు. ఓకే. చిన్న పిల్లలు ఆ, అసలు వాళ్ళని చూస్తేనే ఒక రకంగా ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు మాత్రమే వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఓకే. నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఆ, ఇంకా చూసి వదిలేసిన అసలు వాళ్ళ గురించి. ఓకే. అసలు కామెంట్స్ కావాలని పెడతారా, హెచ్డి కోసం పెడతారా, టైంపాస్ కోసం పెడతారా? అసలు ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది. మరి అసలు ఈ కామెంట్స్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే మంచిగా చేసే ఇంట్లో ఉన్న లేడీస్కి పెడుతున్నారు, ఎవరు అందరికి పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి. ఎవరికైనా పెడతారు కామెంట్స్ అనేది. ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా పెడతారు, ఉమ్, ఎవరికైనా కానీ ఒక వీడియో వైరల్ అయిందంటే దానికి ఫస్ట్ నెగిటివ్ కామెంట్సే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ కామెంట్స్లలో ఎక్కువ బ్యాడ్ కామెంట్స్లో వచ్చి అరే నాకేంది ఇంత గలీజ్ కామెంట్ అనుకున్న రోజు ఏమైనా ఉందా నీకు? ఆహా, అట్లా ఏం లేదు. ఏదన్నా సాంగ్ పాడితే ఏదన్నా అరే పోరా మామ పో అని ఇట్లాంటి కామెంట్సే వస్తాయి, ఎక్కువ ఫన్నీగానే వస్తాయి. ఓకే. కొంతమంది మాత్రం గలీజ్గా కావాలని కూడా పెడతారు. ఒక గలీజ్గా కామెంట్, ఒక్క కామెంట్ ఏమన్నా అట్లా పెట్టారా? చెప్పరాదండి. మామూలుగా అంటే నీ మనసు బాధపడే కామెంట్, మీ ఫ్యామిలీని అనుకుంటున్నా, నిన్ను అనుకుంటున్నా, ఏమని పెట్టి ఉంటారు? అలా పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ శాతం. ఒక Okay. పెట్టింది నాకు అంత గుర్తులేదు ఇప్పుడు. ఎప్పుడన్నా కామెంట్స్కి రిప్లై ఇచ్చావా నువ్వు? ఇస్తానండి. ఏమంటావు రిప్లైలో? ఎవరైనా గలీజ్గా వచ్చి, నేను మొన్న రీసెంట్గా ఒక సీను సిగరెట్ అని ఒక సాంగ్ చేశాను అనమాట. ఒక్కసారి పాడొచ్చుగా మా కోసం. సీను సిగరెట్టు, సీను పెళ్ళం బిస్కెట్టు, సీను సిగరెట్టు, సీను పెళ్ళం బిస్కెట్టు. అరే ఏందిరా, సిగరెట్లు తాగి సత్తవారా, ఇక నీ పెళ్ళం బిస్కెట్ అవుతుంది నువ్వు పెళ్లి చేసుకున్న కర్మానికి అని ఇట్లా చేసిన అనమాట. అంటే మామూలుగా ఈ సాంగ్ ఉంది చిన్నప్పటి నుంచి, సీను సిగరెట్ అని సాంగ్ ఉంటుంది అనమాట. దీని కింద ఏమైనా కామెంట్స్ వచ్చినాయి అంటే వాళ్ళు కామెంట్స్ వేయలేదు, ఇన్బాక్స్కి వచ్చేసి గలీజ్గా మాట్లాడారనమాట. ఏందే నేనే సీను దా వస్తావా రా అని చెప్పి అంత వల్గర్గా మాట్లాడారు. ఇంకోటి సాయి అనేసి వాటిగా నా ఫ్రెండ్ అంటే ఉంటారు తమ్ముళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా, మామూలుగా సాయి అని సీను అని ఇట్లా వేరే పేర్లతోటి చేస్తే వాళ్ళు కూడా కామెంట్స్లలో పెద్దగా ఏం మాట్లాడకపోయేది. కామెంట్స్లలో మాట్లాడితే కొంతమంది స్పందిస్తారు, ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి తిడతారు అనమాట. అక్కడ కామెంట్స్ లో చేయకుండా డైరెక్ట్ ఇన్బాక్స్ కి వచ్చి మాట్లాడారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? పెద్దగా ఏం లేరండి, ఒక 30+32 అట్లా ఉంటారు. 35K ఉన్నారు నీకు ప్రెసెంట్. 35K ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఒక 30 అనుకో. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా రీల్స్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తావా? అలా ఏమి ఇస్తారండి సజెషన్ అంటే కామెంట్స్ని పట్టించుకోవద్దు, ఇలా సజెషన్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏమైనా సజెషన్? కామెంట్స్ అయితే పట్టించుకోవద్దు. ఇంకోటి ఏంటిదంటే ఎట్లా మనం ఫేమస్ అవుతున్నామని చెప్పేసి వల్గారిటీ, ఇంకోటి ఎక్స్పోజింగ్ అనేది అది చేయకుండా ఉంటే బాగుంటుంది. అలా చేయకుండా ఉంటేనే ఇంకా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా అయితేనే మీరు ఇంకా ట్రెండ్ అవుతారు నాకు తెలుసు. నువ్వు ఏమన్నా లవ్ చేసావా? లేదండి. లవ్ గురించి 2 క్వశ్చన్స్ వేస్తాం,
చెప్పండి. ఓకే 80స్లో లవ్కి మ్మ్. ఓకే 16స్లో ఇప్పుడు ప్రజెంట్ లవ్కి తేడా ఏంటి? ఏం లేదండి, అప్పుడైతే మ్మ్. ఆ, ఒక 10 years అయినా ఈజీగా వెయిట్ చేసేవాళ్ళు. 10 Okay. years అంటే 10 years కాదులే కానీ ఓ 5 years అనుకో, 5 Okay. years అయినా 8 years 10 Okay. అనుకో, ఓకే అట్లా అట్లా ఈజీగా వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఫోన్లు ఉన్నా లేకపోయినా, మాట్లాడకపోయినా, ఎక్కడున్నా వాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు. అవును. కాకపోతే ఇప్పుడు ప్రపోజ్ చేసేది ఎందుకు, ఆ, జస్ట్ ఫ్లట్టింగ్ అంతే, అంతే. వస్తావా పోతావా అన్నట్టుగానే ఉంటారన్నమాట. అంతే. ఇవాళ రేపు లవ్స్లో అది మనవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఒక్కొక్కళ్ళు ఎంతమందిని మెయింటైన్ చేయొచ్చు అందాదా? మనకు తెలియదు అవన్నీ. అంతే కదా. కాకపోతే వాళ్ళకే తెలియదు ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారు అనే సంగతి. ఓకే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో సిచ్యువేషన్ ఎట్లా అంటే అసలు ఇన్స్టాగ్రామ్ అసలు అది చేయటం మంచిదా చెడ్డదా? మంచి అనుకుంటే మంచి, చెడ్డ అంటే చెడ్డ. అంటే ఎందుకంటే ఇప్పుడు నాకెవరో తెలియదు, ఆ, మీరెవరో కూడా నాకు తెలియదు. తెలియదు. మీ దగ్గరికి వచ్చి నేను కూర్చున్నానంటే, మీరు పిలిచారంటే ఆ, ఆ ఇన్స్టాగ్రామ్ వల్లనే, సోషల్ మీడియా వల్లనే yes. కదా. ఇప్పుడు నాకు ఎంత సినిమా అంటే ఇంట్రెస్ట్, అసలు అవును. సినిమా అంటే ఏంటో కూడా మనకు తెలియదు. తెలియదు. అవును. పోయిన తర్వాత నేను ఇంటికాడ అనుకుంటా, అరే నేను పెద్ద హీరోయిన్ అవుతా, నేను సింగర్ అవుతా, నేను యాక్టర్ అవుతా అని నేను అనుకుంటా. అవును. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా ఛాన్స్ ఇస్తారో ఇయ్యరో తెలియదు. అవును, yes. ఆ, అంటే పర్టికులర్గా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ని వాడుకున్నోడికి వాడుకున్నంత. అవును. మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా వాడుకుంటే చెడుగా ఉంటుంది. ఉమ్. ఇంతే తప్ప దీనికి కావాలని ఎవరో ఏదో పెట్టారు, ఎవరో ఏదో చేశారు అనేది అసలు కేర్ చేయదు. మీరు మంచిగా వీడియోలో చేయండి. వాళ్ళకి తెలుసు అండి, ఇప్పుడు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉమ్, తెలివి ఉంటది కదండి. మనం అవును. ఇట్లా చేస్తున్నాము, మనం బ్యాడ్గా చేస్తున్నాము, దీనివల్ల బ్యాడ్ కామెంట్సే వస్తాయి, బ్యాడ్గానే థింక్ చేస్తారు, మనం ఏ కూడా బ్యాడ్గానే ఉన్నట్టుగా వాళ్ళు అడ్జస్ట్ బ్లేమ్ చేస్తారని ఓకే వాళ్ళకి తెలుసు. అన్ని తెలిసినా కానీ చేస్తారంటే అది వాళ్ళ తప్పే. ఓకే లాస్ట్ క్లైమాక్స్లో నీతోటి ఒక మంచి ర్యాప్ సాంగ్ పాడి క్లోజ్ చేద్దాం. పోత పైసలన్నీ పట్టుకపోతావారా, పైసలన్నీ తీసి మీద పెట్టుకుంటావారా, నాకొక్క 1 కోటి రూపాయలు ఇస్తే నేనొక్క ఇల్లు కట్టుకుంటా, నాకొక్క 1 కోటి రూపాయలు ఇస్తే నేనొక్క కారు కొనుక్కుంటా, నాకొక్క 1 కోటి రూపాయలు ఇస్తే నేనొక్క సినిమా తీసుకుంటా. హహా, హోహో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సజ్జుది ఒక మంచి వెరైటీ కోకిల పాటలతోటి సూపర్ ఇంటర్వ్యూ జరిగింది. మేము అడగంగానే మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే ఫర్దర్గా సినిమా కానీ సీరియల్ కానీ మీరు అనుకున్న పనులన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.